హలో స్టూడెంట్స్, చాలామంది అడుగుతున్న డౌట్స్ ఇంటర్నెట్లో చాలామంది ఈ రిఫార్మ్స్ మీద యూపీఎస్సీ ఎలక్షన్స్ తర్వాత 2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూపీఎస్సీకి రిఫార్మ్స్ రాబోతున్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రికమెండేషన్స్ బై పార్లమెంటరీ కమిటీస్. అది ప్రీవియస్గా బాస్వాన్ కమిటీ రిపోర్ట్ కావచ్చు, ఎప్పటి నుంచో అడుగుతుంది. అలాగే ఇప్పుడు రికమెండేషన్స్ ఏవైతే వాటిని రిఫార్మ్స్ చేస్తున్నట్టుగా యూపీఎస్సీలో బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టుగా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అసలు ఏంటి, ఏ చేంజెస్ రాబోతున్నాయి, అసలు ఎందుకు రాబోతున్నాయి అనేది ఒకసారి మనం ఊరికనే జస్ట్ తెలుసుకుందాం. అది క్లియర్ ఇన్ఫర్మేషన్ అవుతుందా లేదా అనేది దెర్ ఆర్ స్పెక్యులేషన్స్, బట్ ఆథెంటిక్గా ఎందుకు చేయాలనుకుంటున్నారు, వాట్ ఈస్ ది రేషనల్ ఏంటి దీని బిహైండ్ అనేది ఒకసారి మనం అర్థం చేసుకుందాం. సో మెయిన్గా ఫోర్ ఇంపార్టెంట్ మనకి రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఫస్ట్ది సర్వీస్ అప్గ్రేడేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మనకి యూజువల్గా చాలామంది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఒక సర్వీస్, చాలామందికి ఫస్ట్ సర్వీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరైనా ఎక్కువ కోరుకునేది ఐఎఫ్ఎస్ కానీ ఐఏఎస్ కానీ. అది వచ్చేంత వరకు ఈలోపు గ్రూప్ ఏ గ్రూప్ బి క్యాడర్స్లో వేరే సర్వీసెస్ అలాట్ అయినా, ఈవెన్ ఐపీఎస్ అలాట్ అయినా చాలామంది మళ్ళీ అగైన్ ఐఏఎస్కి ఐఎఫ్ఎస్కి ట్రై చేస్తూ ఉంటారు. సో పర్టికులర్గా ఈ నెక్స్ట్ అటెంప్ట్ అనేది చాలామంది ఏం చేస్తారంటే, ఈ 1000 ర్యాంక్స్ ఉండేదైతే అందులో ఫ్యూ టెన్స్ ఆఫ్ నెంబర్స్, ఆల్మోస్ట్ 50s అనుకోవచ్చు, 60s అనుకోవచ్చు, ఈ లెవెల్లో చాలామంది అగైన్ ఎగ్జామ్ రాస్తున్నారు. దానివల్ల ప్రీవియస్గా సెలెక్ట్ చేసి గవర్నమెంట్ ఎంతో మెటిక్యులస్గా సెలెక్ట్ చేసిన పోస్ట్స్ అన్ని మళ్ళీ వేస్ట్ అయిపోతున్నాయి. సో యాజ్ పర్ వేకెన్సీస్ గవర్నమెంట్ ఫిల్స్ చేస్తుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వేరే సర్వీస్ కోసం మళ్ళీ ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఆ ప్రాసెస్ అంతా పాస్ అయ్యి మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ వేకెన్సీ ఫిల్ అయిపోయి అడ్మినిస్ట్రేషన్లో చాలా గ్యాప్స్ వస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, సర్వీస్ అప్గ్రేడేషన్లో మీకు ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ ఆల్రెడీ వచ్చేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే, ఒకవేళ మీరు ఐఏఎస్ మీరు అనుకున్న స్టేట్ క్యాడర్ వస్తుందా రావట్లేదా ఇలాంటివన్నీ క్యాడర్ అలొకేషన్ గురించి కూడా ఆలోచించుకొని, ఒకవేళ మీరు వేరే స్టేట్ క్యాడర్ అలొకేట్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ఈ ఐఏఎస్ అండ్ ఐఎఫ్ఎస్ కనుక మీకు వస్తే మీరు రిజైన్ చేసే మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, లేదా మీరు లీవ్ పెట్టి రాయడానికి ఇలాంటివి ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ రూల్స్ ప్రకారం మళ్ళీ ఎలిజిబుల్ కాదు. అలాగే ఐపీఎస్ వచ్చిన వాళ్ళు కూడా ఒకవేళ మీకు స్టేట్ క్యాడర్ నచ్చక నాకు ఈ స్టేట్లో వద్దు వేరే స్టేట్ మార్చుకోవాలి మళ్ళీ రాసి మళ్ళీ ఐపీఎస్ సెలెక్ట్ అయినా స్టేట్ క్యాడర్ మార్చుకోవడానికి ఎలిజిబుల్ కాదు. ఇది ఎగ్జిస్టెంట్ మనకి ఆల్రెడీ ఉన్న రూల్ అనమాట. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఆల్మోస్ట్ మెజారిటీ సర్వీసెస్, అది ఏ సర్వీసెస్ వరకు అని కాదు, మెజారిటీ ఆఫ్ సర్వీసెస్ మీరు ఒకసారి సెలెక్ట్ అయితే మళ్ళీ మీరు సర్వీస్ అప్గ్రేడ్ చేసుకోవాలని అటెంప్ట్ ఇవ్వాలనుకుంటే కంపల్సరీ రిజైన్ చేసే రాయాలి. సో రిజైన్ చేస్తే ఏమవుతుంది, మీరు రిజైన్ చేశారు కాబట్టి మీకు నమ్మకం ఉంది నెక్స్ట్ ఇయర్ మంచి ర్యాంక్ వెళ్తానని నమ్మకం ఉంది కాబట్టి మీరు మీ రిజైన్ చేసిన పోస్టు ఖచ్చితంగా మీ నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళకి రిజర్వ్ లిస్ట్లో వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్యాప్స్ అనేవి తక్కువ వస్తాయి. ఒకవేళ మీరు చాలామంది ఇప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి, నేను రిజైన్ చేయకుండా లీవ్ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తాను, ఒకవేళ అందులో రాలేదనుకోండి మళ్ళీ ఇదైనా ఉంటుంది కదా. సో దీనివల్ల చాలా గ్యాప్స్ వస్తున్నాయి. అవన్నీ ఇది చేసుకోవడానికి మళ్ళీ అటెంప్ట్ రివైజ్ చేసుకోవడానికి అటెంప్ట్ని బ్లాక్ చేస్తున్నారు. మళ్ళీ మీరు సర్వీస్ అప్గ్రేడ్ కావాలి అని అనుకుంటే, మీ కాన్ఫిడెన్స్ ఉంటే యూ హ్యావ్ టు రిజైన్ అండ్ గెట్ ఇన్ టు ఎగ్జామినేషన్ అటెంప్ట్. అలాగే నెక్స్ట్ న్యూ సబ్జెక్ట్ ఇన్ మెయిన్గా ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఎప్పటి నుంచో తీసేద్దాం అనుకుని, ఎందుకంటే చాలామంది ఆల్ ఇండియా ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఆప్షనల్ సబ్జెక్ట్ చాలామంది ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కావచ్చు, సైన్స్ సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనే ఆప్షనల్ తీసుకుంటే ప్యూర్గా మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్స్ వస్తుంటాయి, అదే అదర్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో చాలా తక్కువ స్కోర్స్ ఉంటాయి. ఒకప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా హై స్కోర్స్ వచ్చేవి, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా తక్కువ మంది తీసుకోవడం, మార్క్స్ సరిగ్గా రాకపోవడం, దానివల్ల క్రేజ్ తగ్గిపోయి అదర్ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ సోషియాలజీ లాంటివి ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఇలాంటి ఆప్షనల్కి సంబంధించి ఈ మార్క్స్ అటు ఇటు అవడం వల్ల రిజల్ట్ని చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో ఆప్షనల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో పర్టికులర్గా ఈ ఆప్షనల్ వెనకాలన్న రేషనల్ అనేది జస్టిఫికేషన్ అవ్వట్లేదు. కాబట్టి ఆప్షనల్ అనేది తీసేసి దాని ప్లేస్లో ఒక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన సబ్జెక్ట్ ఒకటి తీసుకురావాలని చూస్తున్నారు. సో ఈ పర్టికులర్ ఆప్షనల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కనిష్క కటారియా ఐఐటి బాంబే స్టూడెంట్, తను కూడా మ్యాథమెటిక్స్ ఆప్షన్లో సెకండ్ అటెంప్ట్లో తను సక్సెస్ అయిపోవడం జరిగింది. అదే టైంలో ఆర్ట్స్ తీసుకున్న వాళ్ళందరూ, ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం ఆల్ ఇండియా ర్యాంక్స్లో టాప్
ఫస్ట్ ర్యాంక్ నుంచి 1000 ర్యాంక్స్ వరకు ఇన్ బిట్వీన్ జస్ట్ 200 మార్క్స్లో ఉంటారు. ఒక్కొక్క మార్క్లోనూ 10 to 15 మెంబర్స్లో కూడా ఉంటారు. బేస్డ్ ఆన్ దేర్ ఏజ్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంత నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ 100లోనే హార్డ్లీ 50-60 మెంబర్స్ ఉంటారు. సెకండ్ 100లో 900 అండ్ చేంజ్ మెంబర్స్ ఉన్నారు. అంటే ఒక 100 మార్క్స్ మధ్యలో 900 మెంబర్స్ ఉంటున్నారు. సో ఇంత టఫ్ కాంపిటీషన్ ఉన్న దగ్గర ఆప్షనల్ అనేది మార్క్స్ వేరియేషన్ అనేది అయిపోతుంటే అందరికీ కామన్ ప్లాట్ఫామ్లో లేదు కాబట్టి ఆప్షనల్ని తీసేసి అక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పొలిటికల్ సైన్స్ కానీ లా కానీ రెవెన్యూ ఈ మోడల్ అడ్మినిస్ట్రేషన్ మోడల్ తీసుకొద్దామని చెప్పేసి రిఫార్మ్స్ ఆలోచిస్తున్నారు. అలాగే ఈ 1 or 2 న్యూ పేపర్స్ ఏంటి అనేది కూడా డిస్కషన్లో ఉంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మేజర్ రిఫార్మ్ మనకి రిడక్షన్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు జనరల్గా మనకి ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి ఓపెన్ కేటగిరీలో, సో ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఓబీసీ 21 ఇయర్స్ నుంచి 35, రిజర్వ్డ్ కేటగిరీస్లో ఎస్సీ ఎస్టీలో 21 నుంచి 37 ఇలా ఎలిజిబిలిటీ అనేది ఆల్రెడీ ఉండడం జరిగింది. బట్ దీనివల్ల కూడా ఉన్న హడ్డులు ఏంటంటే అట్ ది ఏజ్ ఆఫ్ 30, 35, 37 ఆ ఏజ్లో కనుక సెలెక్షన్ అయితే ఈ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి అలవాటు పడి టోటల్ సర్వీస్ హార్డ్లీ ఇట్ విల్ బి 20 to 25 ఇయర్స్ కూడా ఉండట్లేదు సరిగ్గా. సో ఆ టైంలో సర్వీస్ ఎక్కువ కాలం సర్వీస్ అనేది లేకపోవడంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అదే 20 to 25 ఆ ఏజ్లోనే సెలెక్ట్ అయితే దీస్ ఆస్పిరెంట్స్ విల్ హ్యావ్ అరౌండ్ 35 to 40 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. సో గవర్నమెంట్కి అది చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ని ఈ కంట్రీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మోడల్లో తక్కువ ఏజ్లో ఈ సెలెక్షన్ అయిపోతే బాగున్నాం, అలాగే ట్రైనింగ్ అయిపోయి ఇమీడియట్గా వాళ్ళు జాయిన్ అయ్యి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ వాళ్ళు రిటైర్ అయ్యే స్థాయికి క్యాబినెట్ సెక్రటరీ హోదాలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మొత్తం సర్వీస్ చేస్తూ కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ ఏజ్ అనేది 26 to 28 మధ్యలో రెడ్యూస్ చేయడానికి చూస్తున్నారు. బట్ ఇమీడియట్గా చేస్తే చాలా ఆల్రెడీ 27, 28, 29, 30 ఏజ్లో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్ చేస్తే 26 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు ఆ ఏజ్లో ఎవరైతే ఇబ్బంది పడుతుందో వాళ్ళకి ఆ సంవత్సరం గ్రేస్ పీరియడ్ ఇస్తున్నామో, అలాగే ఆ నెక్స్ట్ ఇయర్ గ్రేస్ పీరియడ్ కొంచెం తగ్గిస్తున్నాం. అలాగా దశల వారీగా ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారనేది ఇదొక రిఫార్మ్. సో ఈ ఫైనల్గా ఇది చాలా రెవల్యూషనరీ రిఫార్మ్ అయితే కనుక చాలామంది చేయాల్సిన పనే ఉంటుందంటే సివిల్ సర్వీసెస్ ఒకవేళ సాధించాలి అనుకుంటే చాలా ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు 10th తర్వాత నుంచో ఇంటర్మీడియట్ తర్వాత నుంచో వాళ్ళు గ్రాడ్యుయేషన్ స్టడీస్ అకాడమిక్స్ ఏదైనా చేసుకున్నా పర్లేదు, లేదా ఇదే కోర్స్లో వద్దాం అనుకున్న ఆర్ట్స్ పర్స్యూ చేస్తే 21 to 26 లోపే సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లేదా 21 ఏదో ఒక గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసి 21 తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే ఆల్రెడీ మనం పాస్ట్ వీడియోస్లో చూసాం, మీకు యావరేజ్ ఏజ్ ఆఫ్ ర్యాంకర్స్ చూసాం. ఈవెన్ ఐఐటి ర్యాంకర్స్, ఐఐఎం ర్యాంకర్స్, ఆల్ ఇండియా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి మినిమం 3 to 4 ఇయర్స్ పడుతుంది. అలా ఫెయిల్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 8 years, 9 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎదురు కాకూడదు అనుకుంటే ఫ్యూచర్లో యాంటిసిపేటెడ్గా ఉండాలనుకున్నప్పుడు ప్రిపరేషన్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. సో అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి లాట్ ఆఫ్ కోర్సెస్ అందుబాటులో వస్తున్నాయి. సో ఇంటర్మీడియట్ తర్వాత కావచ్చు, 10th తర్వాత కావచ్చు, ఈ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండి పబ్లిక్ సర్వీస్లో రావాలనుకున్న వాళ్ళు, గవర్నమెంట్ సెక్టర్లో కంపల్సరీ ఉండాలనుకున్న వాళ్ళు, నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ అదర్ ఆపర్చునిటీస్ కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎర్లీగా ప్రిపరేషన్లోకి వస్తే బాగుంటుంది అనేది ఒక అడ్వైస్. ఆల్ ది బెస్ట్.